ఫ్రెండ్స్ ఈరోజైతే మనం యానివర్సరీ ప్లస్ బర్త్‌డే వీడియో చేయబోతున్నాం. బోనస్‌గా ఇంకా 2 గురించి చెప్పాలి మీకు. చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను చేసిన వీడియోస్ ఉన్నాయి. అవి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. చూస్తున్నారు కదా! ఇది మీకు యానివర్సరీగా మాత్రమే చూపిస్తున్నా. ఇదే వీడియోని మీరు బర్త్‌డేగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. కన్వర్ట్ చేసేలాగా మీకు ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. మీకు హెల్ప్ కూడా చేస్తుంది. ఓకేనా? ఫస్ట్ అయితే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి కొంచెం ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా? ఫస్ట్ అయితే మీరు ప్రాజెక్ట్ యూజ్ చేసుకోండి. ప్రాజెక్ట్ కోసం డైరెక్ట్‌గా గూగుల్‌లోకెళ్ళి అక్కడ సంతోష్ ఆర్ షేప్ అని సెర్చ్ చేసి అక్కడ మీరైతే సెర్చ్ చేసిన తర్వాత బీజీఎం 250 అని సెర్చ్ చేసి అక్కడి నుంచి ఇక్కడి నుంచి మీరు ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియో గురించి నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను ఒక ప్రాజెక్ట్ యూజ్ చేస్తా. ఓపెన్ చేస్తా. ఫస్ట్ ప్రాజెక్ట్ నంబర్ 1 ఇది ఓపెన్ చేసిన తర్వాత 2లో కెమెరా యూజ్ చేసినా కాబట్టి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుంటున్నా. ఒకవేళ అలర్ట్ మోషనే లేకపోతే మొన్న యాప్ అయితే పెట్టాను టెలిగ్రామ్‌లో అక్కడ నుంచి ట్రై చేయండి. ఎక్కువ చెప్పను అర్థం చేసుకోండి. స్టార్టింగ్‌లో విషింగ్ యూ ఉంటది. ఈ బర్త్‌డేకి కూడా సేమ్ ఉంచండి. దాని తర్వాత 27 ఏప్రిల్ ఉంటది. మీ యొక్క డేట్ తోటి చేంజ్ చేసుకోండి. ఇక్కడ డేట్ ఉంటది. డేట్ తోటి బర్త్‌డేకి ఉంటే బర్త్‌డేకి, ఉంటే యానివర్సరీ డేట్ అయితే చేంజ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఒక ఇంక్ ఎఫెక్ట్ తోటి బ్యాక్‌గ్రౌండ్ తోటి ఒక యానిమేషన్ అయితే ఉంటది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి. గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంది కదా! దాన్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మనకైతే ఒక ఫోటో కనిపిస్తది. ఈ ఫోటోని మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ నేనైతే ఒక ఫోటో చేంజ్ చేస్తా. ఈ ఫోటో చేంజ్ చేసిన తర్వాత కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే బాగా చేసుకోండి. కొంచెం పర్ఫెక్ట్‌గా ఉండేలాగా. ఓకే. ఇప్పుడు బ్యాక్ వద్దాం. ఓకే. బ్యాక్ వచ్చిన తర్వాత చూద్దాం అది సెట్ అయిందా లేదా అనేది. ఓకే. సెట్ అయితే అయింది. ఇంకా పర్ఫెక్ట్‌గా సెట్ కావాలని అనుకుంటే కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోండి. దాని పక్కన అంటే దాని కింద మనకు రాహుల్ మధు అనే ఒక నేమ్ అయితే ఉంటది. ఇక్కడ కూడా మీరైతే రాహుల్ మధు అని చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు. ఓకే. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే మళ్ళీ ఇంకో ఫోటో కూడా ఉంటది. 6th యానివర్సరీ అని ఉంటది. ఇక్కడ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా రాహుల్ మధు అని పెట్టాను. ఇక్కడ ఎవరిదైతే బర్త్‌డే ఒకవేళ చేద్దామని అనుకుంటున్నారో వాళ్ళది బర్త్‌డే మాత్రమే పెట్టుకోండి. ఓకేనా? దాని తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ 6th యానివర్సరీ ఉంటది. ఇక్కడ మీరు ఇది రిమూవ్ చేసినా నో ప్రాబ్లమ్. బర్త్‌డే కోసం చేస్తుంటే లేకపోతే ఫస్ట్ యానివర్సరీ, సెకండ్ యానివర్సరీ అలా ఉంటే మీరు అలా చేంజ్ చేసుకోవచ్చు. కొంచెం స్క్రోల్ చేస్తే లాస్ట్ హ్యాపీ యానివర్సరీ ఉంటది. మీరు లాస్ట్‌లో హ్యాపీ బర్త్‌డే ఉంటే హ్యాపీ బర్త్‌డే అలా పెట్టుకోవచ్చు. ఇది ఫస్ట్ ఫైల్. ఇక్కడ నేను సెకండ్ ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఇది చాలా యూజ్ అవుతుంది మీకు. ఇది మీకు 2 డిఫరెంట్‌గానే ఇచ్చాను. బర్త్‌డే కోసం వేరేది ఇచ్చాను అండ్ యానివర్సరీ కోసం వేరే ప్రాజెక్ట్ ఇచ్చాను. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ప్రాజెక్ట్ ఉంటది డీటెయిల్ డిస్క్రిప్షన్‌లో. ఫస్ట్ యానివర్సరీ బర్త్‌డే ఓపెన్ చేస్తాను. అన్నీ కరెక్ట్‌గా ఉంటది. కెమెరా ఆన్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటది ఇది. ఓకే. ఇందులో మీరు డేట్ అండ్ ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది అయితే ఏముండదు ఇందులో. ఇందులో మీకు చేంజ్ చేయనీకి కూడా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఫోటో గ్రూప్ 1, 3 అని ఉంటది. అవి మీరు చేంజ్ చేసుకోవచ్చు. లాస్ట్‌లో నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంతే. ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చు. యానివర్సరీ కూడా సేమ్ ఉంటది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఒకవేళ ఇది నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్.